ఈ టైంలో ఎక్కడ అరుపులు? ఎవరైనా నన్ను కాపాడండి, ప్లీజ్ నన్ను కాపాడండి, భయంగా ఉంది, నన్ను కాపాడండి ప్లీజ్, ఎవరైనా నన్ను కాపాడండి, చాలా భయంగా ఉంది ప్లీజ్. హలో, పోలీస్ స్టేషనా? సార్, అప్పాపురం బ్రిడ్జ్ వచ్చేసింది, మనం దిగాల్సింది ఇక్కడే, రండి సార్. వస్తున్నా. ఏంటి సార్ అలా పడిపోయారు? నన్నే మీరు పడతారా? ఈ పోలీస్ ఎన్కౌంటర్ ఏడుకొండలంటే ఏంటో చూపిస్తారా? నాకేం కాలేదు. అంతకులు అంతకుడా? ఎక్కడ సార్, ఎక్కడ సార్? ఇక్కడ ఎక్కడున్నారు సార్? ఒరేయ్, ముందు నన్ను లేపండ్రా. సార్ సారీ సార్. సార్ ఇదిగోండి సార్. ఈ ఎన్కౌంటర్ ఏడుకొండలంటే ఇప్పుడు చూపిస్తా. ఫాలో మీ. ఎన్కౌంటర్లా ఎంతమంది చేశాడు? ఓయ్, ఎన్కౌంటర్ అంటే నువ్వు అనుకున్న ఎన్కౌంటర్ కాదు, ఎన్కౌంటర్. ఏంటి అర్థం కాలేదు? ఎన్కౌంటర్ ఆయన ఇంటి పేరయ్యా, అది చూసుకొని తెగ బిల్డప్ ఇచ్చేస్తాడు. కామెడీ పోలీసా? ఇదేంటిది? బత్తాయికాయలు. నిన్ను అడిగాంట్రా నేను. ఓ, ఏంటిది? ఆరెంజ్ స్మెల్ బాగుంది. ఓ బొట్ట పట్టుకెళ్ళి నా కార్లో పెట్టు సార్. లేదంటే ఎన్కౌంటర్ చేస్తా. ఏం చేసేది నా బత్తాయి రసం? ఏంట్రా చూపు. ఏంటండి? ఇక్కడ నిన్ను మూసుకొని పోరా. సార్ మనం ఇలా పోదాం సార్. థ్యాంక్ యూ. ఏంటి సార్ అలాగా సార్, ఇలా వెళ్ళాలి సార్. ఓకే. జరగండి 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 సార్, వస్తాను. జరగండి జరగండి జరగండి. రండి సార్, రండి సార్. బాడీ ఎక్కడా సార్? పైన చూడండి సార్. సార్ 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 ఆ పైన కాదు సార్, చెట్టు పైన చూడండి సార్. నాకు తెలీదా? నన్ను ఫాలో అవుతున్నా లేదో టెస్ట్ చేస్తున్నాను. ఇడియట్స్. నన్ను ఎక్కడ చూడమన్నా? చెట్టు పైన సార్. ఏంట్రా అందరూ చచ్చి పైకి వెళ్తారు, ఈడేంటి చెట్టు పైకి ఎక్కి చచ్చాడు? చచ్చి పైకి వెళ్తే ఏంది, పైకి వెళ్ళి చేస్తే ఏంటి సార్? నేను నిన్ను అడిగానా? అవును, బాడీ ముందు చూసింది ఎవరో? నేను చూపించాను, మొదట మీరు చూసారు సార్. హూ ఇస్ ద బ్లాక్ షీప్? ఏం అర్థం కాలేదు సార్. నాకు కూడా అర్థం అవ్వలేదమ్మా. మొదట చూసిన సాక్షి ఎవరో ఇప్పుడు నాకు చెప్పగలరామ్మా? ఆటో వాడు చూశారు సార్. ఆటోవాడా? నేనేదో ఆడపిల్ల అనుకున్నాను. ఆటోవాడు ఆడపిల్లలో ఇప్పుడు నేను చెక్ చేస్తా. ఆడపిల్ల అయితే నేను కూడా వస్తాను సార్. ఇప్పుడు అదే పనిరా.
ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంతే. సమస్య లేదు సార్, వీళ్ళందరూ దెయ్యమే చంపేసింది అంటున్నారు. వాట్ ఏ కామెడీ! చంపింది దెయ్యమైన ఈ ఎన్కౌంటర్ 7 కొండల నుండి తప్పించుకోలేదు. నో వే, మోకాళ్ళు ఎరగొడతా. సార్ దెయ్యానికి ఏంటి సార్ కాళ్ళు? నాకు తెలీదా? నేను చెప్పింది మోకాళ్ళు. దెయ్యం అంటే భయం అనుకుంటున్నాడు. సార్ గురించి ఏమనుకున్నావు? సార్ భయపడతారు అనుకున్నావా? వాళ్ళ ఆవిడకే భయపడతాడు. ఇప్పుడు దాని గురించి ఎందుకురా? ఏదైనా ఆధారం ఉంటుందో చూడు. అవునవును సార్, ఇక్కడ ఒక లైసెన్స్ కూడా దొరికింది, దాని మీద ఒక పేరు కూడా ఉంది. రేయ్, ఈ ఎన్కౌంటర్ 7 కొండల నుంచి ఎవ్వరు తప్పించుకోలేరురా. నాకు దొరికేసావురా. సార్ చచ్చినట్టే సార్ ఆ కార్డు. అది నాకు తెలీదురా. అవును సార్. నేనేం చెప్పినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఏమంటావు? లేదు సార్. వేరే క్లూ ఉంటుంది చూడు. సరే సార్. 24 hours లో వీడు ఎక్కడున్నా ఎతికి పట్టుకుంటా. కమాన్! రేయ్, కాలేజ్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అందరూ సబ్మిట్ చేస్తుంటే నువ్వేంట్రా జాలీగా తిరుగుతున్నావు? ప్రతోడు స్క్రిప్ట్లు సినిమాలు అని తిరుగుతున్నాడు. మనం ఎప్పుడు చేస్తాంరా? నార్మల్గా అందరిలా స్క్రిప్ట్ సబ్మిట్ చేసి ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం నాకు ఇష్టం లేదురా. ఏదైనా ఇంట్రెస్టింగ్గా తీయాలనుంది. ఎలా అంటే లైవ్ ఇన్సిడెంట్గా జరిగింది తీసుకొని ఒక స్క్రిప్ట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే టీవీలో వచ్చే క్రైమ్ ప్రోగ్రామ్స్ లాంటివా? ఎగ్జాక్ట్లీ. మరి అలాంటివి ఏమన్నా చూస్తున్నావా? డైలీ మనం న్యూస్ పేపర్లు చదువుతుంటాం. లాస్ట్ వీక్ అప్పాపురం గురించి న్యూస్ వచ్చింది, చదివావా? ఏది? ఆ స్వామీజీ రాసలేళ్ళు అదా? అది కాదురా. వైజాగ్ నుండి రాజమండ్రి వెళ్ళే దారిలో అప్పాపురం ఒక ఊరుంది. ఆ ఊర్లోని బ్రిడ్జ్ దాటుకుంటే వెళ్ళే ప్రతి బండి అనుమానాస్పద స్థితిలో యాక్సిడెంట్లు గురవుతుంది. చాలా మంది చనిపోతున్నారు. అవునా? న్యూస్ పేపర్లో కూడా రాశారు. ఆ కథనే చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పేదంతా వింటే చాలా రిస్క్ అనిపిస్తుందిరా. చాలా బడ్జెట్ కూడా కావాలి, మంచి టెక్నికల్ టీం కూడా అవసరం. సరే ఒకసారి ట్రై చేయి. అదేం పెద్ద ప్రాబ్లం కాదురా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ తెలుసు, వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. చేసేద్దాం. కానీ ఇలాంటివి చేయడం మంచి థ్రిల్లింగ్గా ఉంటుందిరా. హాయ్. హాయ్. ఇదేరా నేను చెప్పిన బ్రిడ్జ్. అవునా? ఇక్కడ జరిగే విషయాలన్నీ మనం రహస్యంగా షూట్ చేయాలి. ఫస్ట్ మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేద్దాం. ఓకే, లెట్స్ మూవ్. ఇది రోజులుగా ఈ ఆపురంలో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఆ బ్రిడ్జ్ పైన జరిగే సంఘటన గురించి జనం ఒక్కొక్కలా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? చెప్పండి. ఈ బ్రిడ్జ్ పైన ఒక దెయ్యం ఉందని, అది వచ్చిపోయే వాళ్ళందరినీ చంపేస్తుందని అంటున్నారు. నిజమేనా? దీని గురించి మీకేమన్నా వివరాలు తెలుసా? అసలు ఆ వంతెన వెనుకున్న కథేంటి? అది ఊరి ప్రజల కోసమని కట్టబడిన సాధారణమైన వంతెన. కానీ జరుగుతున్న సంఘటనలు ఊరి ప్రజలను భయభ్రాంతులకు గురి దీని చేస్తున్నాయి. గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? చెప్పడానికి ఏమీ లేదు బాబు. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ తెలియదు. అదే ఓసారి మేమంతా కొంచెం అప్పాపురం బ్రిడ్జ్ మీద వస్తా ఉంటే. ఒక నిమిషం ఆగండి. సతీ, కొంచెం టచ్అప్ చేయవా? ఓకే భయ, మీరు కొంచెం టిల్టప్ చేయండి. రేంజ్ మనకు బాగా టైట్గా పెట్టుకోండి. అతను చెప్పేది మనకు బాగా రిజిస్టర్ అవ్వాలి. సార్, మీకు ఆడియో ఓకే కదండి? ఓకే ఓకే. చూడండి, టేక్ చేయబోతున్నాం. మీరు రిలాక్స్గా ఉండండి. కెమెరాని చూసి మాట్లాడండి. ఓసారి మేమంతా ఊరికి పోతా ఉంటే ఉన్నట్టుండే కారు ఆగిపోయింది. పెట్రోల్ అయిపోయిందేమో అనుకునేసరికి పక్కనే పెద్ద శబ్దం. ఏందా అని చూసేసరికి ఎదురుగా తెల్ల చీరతో ఒక అమ్మాయి. మా కుటుంబం అంతా భయపడిపోయిలా. అప్పటి నుంచి అటు పోవాలంటేనే భయం వేస్తా ఉంది. ఆ బ్రిడ్జ్ గురించి మీరేం చెప్తారు? ఆ మాట ఎత్తేనే భయం వేస్తుంది స్వామి. ఒకరోజు నేను మా ఆయన ఆపురం వంతెన దాటుంటే అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్ చూసినప్పటి నుంచి మా ఆయన అటువైపుకి వెళ్ళొద్దని చెప్పాను. అలాగే మా పిల్లలను కూడా అక్కడికి ఆడుకోవడానికి అస్సలు పంపించట్లేదు. సార్, ఆ బ్రిడ్జ్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ బ్రిడ్జ్ మీద దెయ్యం ఉందండి.
ఒకప్పుడు ఈ ఊర్లో శివగణేష్ అతని కుటుంబం ఊహించని రీతిలో చనిపోయారు. అప్పటి నుంచి ఆ వంతెన గురించి ఊర్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ వంతెన దగ్గరికి కూడా ఎవరూ వెళ్ళట్లేదు. సార్ కన్ఫ్యూజింగ్గా ఉంది, వివరంగా చెప్పండి. చెప్పడానికి ఏమీ లేదు బాబు. శివగణేషు విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళ బావమరిది పెళ్లి చేసుకుని ఈ ఊరికొచ్చాడు. వచ్చిన కొద్ది రోజుల తర్వాత బాగానే ఉంది. కానీ ఆ తర్వాత పాపం వాళ్ళ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయని వాళ్లకు కూడా తెలియకపోవచ్చు. హాయ్. అక్క హాయ్ వదినా. బాగున్నావా? బాగున్నానరా. ప్రయాణం ఎలా జరిగింది? ఎందుకింత లేటు? తొందరగానే బయలుదేరాము, రోడ్ బాగాలేదు. అవునా? మీరు భోంచేశారా? ఇంకా లేదు వదినా, రెడీ ఫ్రెష్ అయ్యి చేస్తా. భోంచేస్తా. అవునా? సరే, ఒక 5 నిమిషాలు రెడీ చేస్తాను. అలాగే పర్లేదు. మీరు ఆ గెస్ట్ రూమ్ యూస్ చేసుకోండి. గీజర్లు వేడి నీళ్ళు వస్తున్నాయి. సరే అక్క. అక్కడ ఆ రూమా? ఒక 5 minutes. మీరు ఫ్రెష్ అప్ ఓకే, అవ్వండి. 5 minutes. డిన్నర్ రెడీ చేస్తాను. ఈ గుడితో నాకు చాలా సంబంధం ఉంది. ఏంటా సంబంధం? ఫస్ట్ టైం అక్క పెళ్ళికి వచ్చాను, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాను. ఓహో, అదా సంగతి. బాగుంది కదా? బాగుంది. నిజానికి ఈ గుడి కట్టి 300 సంవత్సరాల పైన అయి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడున్న ఊర్లన్నీ కలిసి ఇక్కడ జాతరని చాలా ఘనంగా చేస్తారు. చాలా బాగుంటుందేమో కదా? అవును, అవును, ఈ సంవత్సరం జాతర ఎప్పుడు జరుగుతుంది? ప్రతి సంవత్సరం దసరా తర్వాత వస్తుంది. ఆ టైంలో జనాలతో కిటకిలాడుతూ బాగానే ఉంటుంది. తర్వాతే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా పట్టించుకుంటే బాగుంటుంది. ఒకటి చెప్పనా, గుడికి ఏదో ఒకటి చేయాలని నాకు ఉంది. ఏంటి? నేను అనుకునే అని జరిగితే ఈ గుడిని డెవలప్ చేయాలని ఉంది. మనకు అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేద్దాం. ఓకే, నేను ఒకసారి గుడంతా తిరిగిరానా? వెళ్ళి చూడు. అలాగే. విన్ను, పాలు తాగి బొమ్మలేసుకో, ఓకేనా? విను, ఏం చేస్తున్నావు నాన్నా? డ్రాయింగ్ వేస్తున్నావా? సరే సరే, చాలా బాగుంది. నాకు కూడా నేర్పిస్తావా? ఏం మాస్టర్, చాలా సీరియస్గా గీస్తున్నారు? నాతో మాట్లాడవా? అయ్యో, కరెంటు పోయిందే. విను, నువ్వేం భయపడకు, నేను క్యాండిల్ తీసుకొస్తా. రే, ఏం చేస్తున్నావురా? చీకట్లో ఏం బొమ్మ గీస్తున్నారా? ఏది చూపించు. ఏమండి ఏమండి, చూడండి విను ఏం గీశాడు. ఏంటి? చూడండి, చూడు. నిన్న గుళ్ళో పిచ్చోడితో గొడవ పట్టం, నాకొచ్చిన కలలు యాస్టీస్గా గీశాడు. నీకు మొదటి నుంచే చెప్తున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుందని. నీకు వేరే పనే లేదా? ఎప్పుడు భయపడుతుంటావు? కాదండి, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోరు? నేను ఇంత భయపడి చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? ముందు నాకు అది ఇవ్వు. కిచెన్లో అక్కకి ఏదైనా హెల్ప్ చేయపో. వెళ్ళు. కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. నాకు చాలా పనులున్నా. వెళ్ళు వెళ్ళు నువ్వు. ఛ, ఓ! మీరెప్పుడు ఇంతే. ఏంటో దీని గోల.
ఏమండి ఏమండి మ్మ్. లేవండి, టైం అవుతుంది. మ్మ్. ఏంది మీరా పొద్దున్నే? మీరా ఇటు రావచ్చు కదా. ఇదొక్కటి పిలిస్తే పలకవేంది మీరా? మీరా ఎక్కడికి వెళ్ళింది మీరా? మీరా మీరా కాఫీ ఇచ్చి ఎక్కడికి వెళ్ళావు? నేను కాఫీ ఇవ్వడం ఏంటండి? నేను మార్కెట్లో ఉన్నాను కదా. ఏంటి మార్కెట్లోనా? అవును. అయితే కాఫీ ఎవరే ఉంటారు? ఉమ్? ఆంటీ ఆడుకుందాం రా. నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా, అయిన తర్వాత ఆడుకుందాం. ప్లీజ్ ఆంటీ ఆడుకుందాం. విన్ను, నువ్వు వెళ్ళి ఆడుకుంటూ ఉండు, నేను వస్తాను. విన్ను, 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 విన్ను. ఏమైంది మీరా? ఏమైంది? ఏమైంది? విన్ను, విన్ను, ఏమైంది ఏమైంది? మీరా? విన్ను, విన్ను అయ్యో, ఏమైంది? విన్ను, మీరా విన్ను, విన్ను, విన్నుకి ఏమైంది? విన్ను, విన్ను, మీరా విన్ను, అక్క ఏం కాదక్క, నువ్వు బాధపడకు. విన్ను, ఇప్పుడు ఎలా? ఏమవ్వదు విన్నుకి ఏమవ్వదు అక్క. మీరా నువ్వు ఆగు. అయ్యో, అక్క, విన్ను, టెన్షన్ విన్ను, పడకు. దేవుడా, ఆగక్క. ఏం చేయను? విన్ను అక్క ఏం అవ్వదక్క. విన్ను విన్ను
ఏమండి మన విన్ను మన వదిలి వెళ్ళిపోయాడు. ఎలా జరిగింది? కాలు జారి బావిలో పడిపోయాడు. పిల్లాడు బావి దగ్గరికి వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? నిన్ను విన్ను చావుకి నేనే కారణం. వాడు ఆడుకోవడానికి నన్నే పిలిచాడు. వాడితో వెళ్ళుంటే ఇదంతా జరిగేది కాదు. వాడి చావుకి నేనే కారణం. ఇదంతా నా వల్లే జరిగింది. మొదటి నుంచి పిచ్చోడంటే కోపం ఉన్న నటరాజ్కి పిచ్చోడు ఎదురుపడి ఎన్నోసార్లు ఏదో చెప్పాలనుకున్నా నటరాజు వినేవాడు కాదు. ఇక్కడేంది ఈ పిచ్చోడు? రేయ్ పక్క సార్, ఎందుకురా మళ్ళీ మళ్ళీ మా వెనకలు పడుతున్నావు? పోరా. వదలండి. పోరా. అయ్యో, రండి. మొత్తానికి ఆ పిచ్చోడు నటరాజ్కి చెప్పాలనుకున్న ఆ రహస్యాన్ని చెప్పేశాడు. అది విన్న నటరాజు మనసు చెలించిపోయింది. ఆ పిచ్చోడు ఏం చెప్పాడో ఏమో, అసలు ఆ శివగణేషు అతని స్నేహితులు ఏం చేశారో ఏమో ఎవ్వరికీ తెలీదు. అది జరిగిన కొద్ది రోజుల తర్వాత శివగణేషు అతని స్నేహితులు అదే వంతెన మీద అనుకోకుండా కాలి బూడిదైపోయారు. ఈ బ్రిడ్జ్ పైన పర్టికులర్గా ఈ ప్లేస్లోనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే మనం షూట్ చేయాల్సిన ఏరియా ఇదేరా? ఎక్స్ట్రీమ్ వైడ్లో బ్రిడ్జ్ మొత్తం కవర్ అయ్యేటట్టు కెమెరా సెట్ చేస్తాం. అలాగే లాంగ్లో ఒకటి, బ్రిడ్జికి ప్రొఫైల్లో ఇంకొకటి సెట్ చేస్తాం. పక్కనే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పైన క్యాంఫ్లాజ్లో కెమెరా సెట్ చేస్తాం. పర్టికులర్గా ఆ ప్లేస్లో కెమెరా జూమ్లో సెట్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఒక్క షాట్ కూడా మిస్ కాకూడదు. ఓకేరా.
దీనికి ఏమైంది ఇప్పుడు? టైర్లు బాగానే ఉన్నాయే. బండి స్టార్ట్ అవ్వట్లేదు, దిగి తొయ్యండ్రా. తొయ్యండి తొయ్యండి. ఏం చెప్తున్నావు, ఇలా రారా. రేయ్ అక్కడ చూడండి రా. రే ఏంట్రా అన్నీ ఇలా పడున్నాయి, ఎవరు చేస్తుంటారా? రే సాధారణంగా ఒక మనిషి చేస్తుంటే ఇలా పడేసి వెళ్ళడరా. ఒకవేళ ఇదేమన్నా దెయ్యం చేసిన పనా? దెయ్యమా? ఈ రోజుల్లో దెయ్యాలేంట్రా? అలా అంటావేంట్రా? ఏమో దెయ్యం చేసిందేమో, అయినా రికార్డ్ చేసాం కదా, చూద్దాం. ఒక దెయ్యం ఇవన్నీ డైరెక్ట్గా చేసే ఛాన్సే లేదురా. ఏది జరిగినా రికార్డ్ అయి ఉంటుంది కదా. రేయ్ మెమరీ కార్డ్ తీయండి రా, చెక్ చేద్దాం. ఎవరు చేశారో తెలిసిపోద్ది. ఆ కేబుల్ తీసుకో. మెమరీ కార్డ్ ఇవ్వరా. రే కేబుల్ ఇగో పట్టుకో. రే పట్టుకోరా. కమాన్ కమాన్ కమాన్. రే ఎవడ్రా ఇడు? ఈడేంట్రా కెమెరా దగ్గరికి వెళ్తున్నాడు? రే కొడుతున్నాడు రా. ఓ ఓ షిట్. ఆ పెద్దాయన చెప్పిన పిచ్చోడు వీడే ఏంటాడా? ముందా పిచ్చోడిని పట్టుకుంటే గానీ ఏం జరిగిందో తెలియదు.
రా రుద్రా, నువ్వు వస్తావనుకున్నా. వచ్చావా? పాపం రా, తను నీకోసమే ఎదురు చూస్తుంది. తనని నీ దగ్గరే ఉంచుకోరా. నువ్వు లేకుండా తను ఎంత కష్టపడుతుందో తెలుసా? చిన్న పిల్లలాగా నీకోసం ఎదురు చూస్తుందిరా. నువ్వు వస్తావని పిచ్చిదానిలా ఏడుస్తుందిరా. పాపంరా మీరా, మీ ఇద్దరు ఎలాగన్నా కలుసుకోవాలరా. నాకు అది చాలరా. నేనేమైపోయినా పర్లేదు. నేను ప్రశాంతంగా ఎలాగలా బతికేస్తాను. హలో ఒక్క నిమిషం. మీరనుకున్న రుద్ర నేను కాదు. నా పేరు సురేంద్ర. వైజాగ్ గీతంస్లో చదువుకుంటున్నాను. మీ ఊరు వంతెన దగ్గర వరుస హత్యలు జరుగుతున్నాయని తెలిసి అది షూట్ చేద్దానే వచ్చాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు ఈ బ్రిడ్జ్ గురించి, శివగణేష్ చావు గురించి మీకు తెలుసన్నారు. అది తెలుసుకుందామని నేను వచ్చాను. కొంచెం చెప్తారా ప్లీజ్? ఏమండి, మీకు ఏం తెలుసు అదే చెప్పండి ప్లీజ్. రే రుద్ర, మతి చెడిపోయిందా నీకు? ఏంటేంటో మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా ఏంటి? నోటికొచ్చింది అవుతున్నావు. మీరెవరో తెలియదా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నయ్యం, నువ్వెవరని అనలేదు. ఈ మాట మీరా వింటే ఎంత బాధపడుతుందో తెలుసా? రే, ఏమైందిరా? రే, యుఎస్ వీసా వచ్చిందని అమెరికా వెళ్తానని చెప్పావు కదరా, ఇంతలో ఏమైందిరా? బ్యాగ్తో ఎలా వచ్చావు? సరే, లోపల రండి. రండి, పద. కూర్చోండిరా, కూర్చోండి. కూర్చో. తను మీరా. ఏం జరిగిందిరా? చిన్న గొడవరా, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాం. పారిపోయి వచ్చారా? హే మీరా, ఏంటి దేవుడితో అంతసేపు మాట్లాడుతున్నావు? నా కోరిక నెరవేర్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. కోరిక? ఏం కోరుకున్నావు? నువ్వు వీసాకి అప్లై చేసిన వెంటనే 48 రోజులు ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. నిన్న నువ్వు సడన్గా ఫోన్ చేసి వీసా వచ్చిందని చెప్పావా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజం చెప్పాలంటే నాకు ఫారిన్ వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకు? అవును, మనం రోజుకు ఒక్కసారైనా డైరెక్ట్గా కలుసుకుంటాం, కనీసం 10 సార్లైనా ఫోన్లో మాట్లాడుకుంటాం. చా, నేనింకా ఏదో ఊహించుకున్నా. మనం వాట్సాప్లో చాట్ చేసుకోవచ్చు, వెబ్కామ్లో చూసుకోవచ్చు. దీనికి ఇంతలా ఫీల్ అవ్వాలా? నిన్ను వదిలేసి దూరంగా ఉండాలంటే జీవితంలో లక్ష్యాన్ని సాధించాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ఏదైనా త్యాగం చేయకపోతే ఏదీ సాధించలేం. సచిన్ చూడు, 14 సంవత్సరాల వయసులో ఇండియన్ టీంకి ఆడటానికి వచ్చాడు. అప్పుడు ఆ చిన్న వయసులో తను ఎన్ని సంతోషాలను వదులుకుంటాడో చెప్పు. మరిప్పుడు ఇండియా ఆస్ట్రేలియా టీంలో తను కొట్టే సిక్స్లకు ప్రపంచం మొత్తం తనని చూస్తుంది. తెలుసు కదా? అంటే నేను టెండూల్కర్ రేంజ్కి ఎదుగుతానంటావు? ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. ఫారిన్ వెళ్ళి 2 సంవత్సరాలు పనిచేసావంటే ఫారిన్లో పనిచేసావని మంచి పేరు. ఆ తర్వాత పెద్ద పెద్ద కంపెనీలో మంచి శాలరీతో ఈజీగా జాబ్ తెచ్చేసుకోవచ్చు. ఫ్యూచర్లో రిలాక్స్గా, సంతోషంగా, జాలీగా ఉండొచ్చు.
గగరి రే స ని స మమ గగరి ని స మమ గగరి ని స గగరి రే స ని స గగరి రే స ని స మమ గగరి ని స మమ గగరి. సార్ ఏ మావ వస్తున్నాడు, పద పద వెళ్దాం. ఏంటయ్యా పాకిస్తాన్ మీద యుద్ధం నిజమేనా? ఏమయ్యా ఎప్పుడు పనికిమాలిన క్వశ్చన్లు అడుగుతావు? సార్ నా తెలియక అడుగుతున్నాను సార్. మన దేశంలో టెర్రరిస్టులు ఎక్కువైపోతున్నారు, దాని పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అమ్మే బారువాడు బానే ఉన్నాడు, కొని తాగేవాడు బానే ఉన్నాడు, మనకెందుకయ్యా ఈ గొడవలన్నీ? సార్ ఏంటి సార్ మీరు దాంతో పోలుస్తారు? ప్రతి సిటిజన్స్కి యుద్ధం చేసే బాధ్యత ఉందంటారా లేదంటారా? అది సరేనయ్యా, నువ్వు మన హెడ్ కానిస్టేబుల్ మూర్తి తాగి కొట్టుకున్నారట, దాని సంగతి ఏంటి? అదేమీ లేదు సార్, మా పార్టీ ఒకరిని డీల్ చేయమని అక్కడ పంపించాను. వాడు నాకు తెలియకుండా 20,000 నొక్కేశాడు సార్. డీల్ సెట్ చేసిన దాంట్లో 10,000 నాకు ఇవ్వాలి కదా సార్. ఇవ్వక వాడు నా మీద తిరగబడితే ఒళ్ళు మండి ముఖం మీద ఒకటి ఇచ్చాను సార్. నీ మొహానికి ప్రభుత్వ ఉద్యోగం కావాల్సి వచ్చింది. నువ్వు పద్ధతిలో మాట్లాడుతావు. ఆల్రెడీ నువ్వు 2 ఇళ్ళు కట్టావు కదా, అది నువ్వు కష్టపడిన సొమ్మ ఏంటి? అదే సార్ నాకు కూడా డౌట్. ఇంత చిన్న పోస్ట్లో ఉండి నేనే 2 ఇళ్ళు కట్టుకుంటే నాకంటే పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు మీరు ఎన్ని ఇల్లు కట్టుకుంటారా అని. ఓ 10 ఇల్లు ఉంటాయండి. ఓరి పాపిస్టోడా, నీ నోటిని సిమెంట్ వేసి పూర్తి చేయాలరా? ఏ సార్ లెక్కెడుకుంటున్నారా? నేను సింహం లాంటోండి, నీలాగా కక్కుర్తి బుద్ధి నాకు లేదు, గౌరవంగా బతుకుతాను. గౌరవం నాకు తెలవని గౌరవా? మీరు పెళ్లి చేసుకోపోయి మీ మేనగోళ్ళు ఎవరితోటి తిరుగుతుంది. ఎక్కడాయా? అక్కడ మనం వచ్చే దారిలో. ఆపు, బండి ఆపు. ఆపవయ్యా, అక్కడెందుకు చెప్పలేదు? మీరు నా పెద్ద ఆఫీసర్ కదా, భయపడి చెప్పలేదండి. నాకెందుకులే అనుకున్నానండి. మీరు గౌరవం అనగానే సుర్రుమని కోపం వచ్చి చెప్పేశానండి. తిప్పు తిప్పు తిప్పు, బండి తిప్పు, పోనీవయా. సార్ వద్దు సార్, ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో గొడవ పడితే మీకు బాగోదు సార్. అమ్మాయి గురించి అందరికీ తెలుస్తుంది సార్. హే, నోరు మూసుకుని పోనీవయా, పోనీ. ఎక్కడక్క నీ కూతురు? ఏ గుడికెళ్ళిందిరా? అది గుడికి పోలేదు, ఎవరితోనూ తిరుగుతోంది. నువ్వు కూడా నాకు అబద్ధాలు చెప్తున్నావా? అయ్యో అనవసరంగా చెప్పానే. అదెవరితోనూ తిరుగుతుంటే చెప్పడానికి నోరేమైంది? అమ్మ కూతుళ్ళు ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా? అది తప్పు చేస్తున్నా, నువ్వు అడిగే దానిలో అర్థం ఉన్నా. నన్ను కాదు, ఊర్లో నలుగురిని పిలిచి న్యాయం అడుగు. నాకు ఆ హక్కుంది. నీకు పెళ్లి చేశాను, అది పుట్టాక దానికి చెవులు కుట్టించాను, పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేశాను. ఇవన్నీ చేసిన నాకు దాని మీద హక్కు లేదా? నేను పెంచిన చెట్టు పండు తినడానికి చెట్టు పర్మిషన్ అక్కర్లేదు. అది చెట్టు అయితే పర్వాలేదు, మనసుకు సంబంధించింది. నీ వయసు ఎక్కడ, దాని వయసు ఎక్కడ? కాపురం చేసి 2 పిల్లల్ని కంటానికి వయసుతో సంబంధం లేదు. అదిగో వచ్చేసింది. ఏయ్, ఎక్కడి నుంచి వస్తున్నావే? ఎవరితో తిరుగుతున్నావు? చెప్పు, ఎక్కడ తిరిగి వచ్చావు? పిల్లని బతకనివ్వరా? నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఊరందరికీ తెలిసేలాగా నీకు పెళ్లి చేశాం. కాపురానికి వచ్చిన పిల్లని కట్నం కోసం వేధించి దాన్ని తరిమేశావు. నువ్వు చేసిన పనికి 2 ఊర్ల మధ్యన గొడవ కొట్టుకొని చేస్తున్నావు తెలుసా నీకు? బంగారం లాంటి పిల్లరా అది, దాన్ని బతుకు నాశనం చేయక. ఆ పిల్లకి నువ్వు అంటే ఇష్టం లేదు, ఏం చేయమంటావు? నీ పెళ్ళానికి కూడా నీతో ఉండడం ఇష్టం లేదు, కాపురం చేయట్లే? ఏమే నేనంటే ఇష్టం లేదని వీడికి చెప్పవా ఏంటి? లోపలికి ఇక్కడి నుంచి వెధవేషాలు లేకుండా ఉండు. వచ్చే వారమే మన పెళ్లి. మన ఇద్దరమే చేసుకోవడమా లేదా అందరి ముందు చేసుకోవడమా, అది నువ్వే నిర్ణయించుకో. నన్ను ఏమార్చాలని తల్లి కూతుళ్ళు ప్లాన్ చేశారో బయట తాళం వేసి కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను, జాగ్రత్త. పంచాయతీలో పెట్టి నలుగురిని పిలిచి వీడి సంగతి తేల్చేద్దాం. పిలవండి, పిలవండి. ఊరొదిలి పారిపోయిన 2 ప్రేమికులను వెతికి పట్టుకుని పంచాయతీలో పెట్టి కులం పేరుతో చంపి చెట్టుకు వేలాడదీసి ఊరంతా ఆత్మహత్య నమ్మించారే, ఆ కేసును నేనే డీల్ చేస్తున్నాను. రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి బొక్కలో తోసేస్తా. నా విషయంలో తల దూర్చావో తల తీసేస్తా.
నాకేం చేయాలో తెలియట్లేదు బాబు. నువ్వు ఫారెన్ వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా తమ్ముడు ఊరుకోడు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుని అప్పుడు నువ్వు ఫారెన్ వెళ్ళు. ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. కొన్ని విషయాల్ని మనం డిసైడ్ చేయలేం, పరిస్థితులు డిసైడ్ చేస్తాయి. నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎవరు చూడకముందే మీరు బయలుదేరండి. వెళ్ళమ్మా. నువ్వు కూడా మాతో రా అమ్మా. కూతుర్ని పాల్వమన్న తల్లిని నేనే అయి ఉంటాను. నీతో పాటు నేను కూడా వస్తే ఊర్లో ఏమనుకుంటారు? వద్దమ్మా, నువ్వు జాగ్రత్త. బాబు, నిన్ను నమ్మి నా కూతుర్ని కప్పచెప్పాను, జాగ్రత్త. అమ్మా, నువ్వు పైన కోపం లేదు కదా? లేదమ్మా, నేను సంతోషంగానే పంపిస్తున్నాను. కానీ కన్న కూతురు పెళ్లి కల్లారా చూసుకోలేని పాపిస్తున్నాను. నలుగురు చూసేలోపు త్వరగా వెళ్ళండి అమ్మా. హాయిగా ఉండు. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు బాబు. పద వెళ్దాం. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళు, వెళ్ళమ్మా. ప్రేమించుకుంటే ఇన్ని కష్టాలా? బాధపడకండి, నేను చూసుకుంటాలే, సరేనా? నేనున్నా కదా, రేపే మీ పెళ్లి జరిపిస్తా, ఓకేనా? ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకురా? మనం ఇక్కడే ఉంటే వాళ్ళు కనిపెట్టేస్తారు, అందుకని. మీరు నన్ను నమ్ముకొని వచ్చారు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. సరేరా, అలా అయితే హోటల్కి వెళ్దామా? హోటల్ చాలా రిస్క్ రా, లేనిపోనివన్నీ అడుగుతారు. నాకు తెలిసిన ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ప్రశాంతంగా కూడా ఉంటుంది, ఏ ఇబ్బంది రాదు. ఒక్కరోజు కదా ఉండబోయేది, ఓకేనా? ఏమంటావు? సరేరా. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. సార్ సార్, రూమ్ తెరిచిందా? తెరిసేవం సార్, ఇదిగో తాళం, సరే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదేరా, పదండి. సరేరా. వాచ్మెన్కి ఒక మాట చెప్పాను రా, బాగా తెలిసినోడే, ఏమైనా అవసరం ఉంటే పిలువు. సరేరా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రేపే పెళ్ళి, దానికి కావాల్సిన ఏర్పాట్లను చూసుకొని వస్తాను, సరేనా? మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వస్తానమ్మా. హలో చెప్పరా? రే, ఎక్కడున్నావురా?
ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందేంట్రా? సిగ్నల్ లేదు, అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. సరే నేను వస్తున్నానురా. ఆకలిగా ఉంది మావా, త్వరగా వచ్చేసేయ్. బాయ్. ఆట పాట చాలా సరదాగా ఉంది కానీ ఈ పిట్టని ఎక్కడ పట్టావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. తను నా లవర్, తప్పుగా మాట్లాడకండి. అమ్మాయిని తీసుకొచ్చాక అందరూ అలా చెప్తారు, ఎంతమందిని చూశాను. హలో, లవర్ అంటున్నాను కదా. వెళ్ళు వెళ్ళు. హలో హలో, ఎక్కడున్నారా? తొందరగా బంగ్లాకి రాండిరా. ఊర్లో మంచి ఫిగర్ వచ్చిందిరా. పొద్దున్నే పెళ్ళి, చుట్టుపక్కల ఎవ్వరూ లేరురా. ఒకటే ఆట పాట సందడిగా ఉంది. ఇద్దరే ఉన్నారా. నేను చూసుకుంటా. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. మళ్ళీ చెప్పలేను. తొందరగా రాండిరా ఎదవల్లారా, వచ్చేయండి రా. అంతా నేనే చూసుకుంటాను, ఓకేనా? రే, వాళ్ళెక్కడా? వస్తున్నారు, అరగంట పడుతుంది. 100 సార్లు చెప్తే కానీ రారంటారా మీరు? అది సరే, ఎలా ఉంది? అది బాగానే ఉంటుంది, వెయిట్ చెయ్యి. చెప్పరా. ఉండరా. రే, ఆగలేవా? తొందర ఎందుకు? ముందాగు. దూరం వచ్చింది చూడడానికే కదా. సరే తాగుదాం, పట్టు. ఓకే, చెయ్యి. ఒరే, వస్తారన్నావు, ఎక్కడ్రా వాళ్ళు? ఫోన్ చెయ్యి. వస్తారులే, మనం వెళ్దాం పద. ఏ ఉండరా, ముందాగు. రే, ఇక్కడ ఉందిరా, నువ్వు వాడిని చూసుకో, నేను దీన్ని తగులుకుంటా. రే, ఎవర్రా మీరు? రాదు, చూసుకోరా. వాడు నార్మల్ పట్టుకోరా, గట్టి పట్టుకో. పట్టుకోరా. ఎవరు పంపారా? దాన్ని పట్టుకోరా, 2 ఎయిరా. ఎడీరా రే, దాన్ని పాని కాకరా. పట్టుకోరా, నేను చూసుకుంటాను. పట్టుకోరా, దాన్ని పట్టుకోరా. నేను చూసుకుంటాను దీన్ని. పారిపోతున్నారా రే, పారిపోతున్నారా. చూడరా. పద. ఫాస్ట్ పద మీరా.
మిమ్మల్ని వదలరా, చంపేస్తా. శివ గణేష్ వాడి ఫ్రెండ్సే మీరా బతుకుని నాశనం చేశారు. హలో అన్నా, నేను నాగిని మాట్లాడుతున్నాను. ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది అన్నా. వాళ్ళు అక్కడికే వస్తున్నారు. వాళ్ళని బ్రిడ్జ్ దగ్గర పట్టుకొని అక్కడే చంపేయండి అన్న. ఇక్కడ మ్యాటర్ అంతా నేను చూసుకుంటాను, నువ్వు వాళ్ళని వదలొద్దు. సరేనన్నా, ఉంటానన్నా. ఓకే. ఇదంతా నా తలరాత. అంతా నా కళ్ళ ముందే జరుగుతున్నా నా ప్రాణ స్నేహితుడిని కాపాడుకోలేకపోయా. శివగణేష్ వాడి ఫ్రెండ్స్ ఒక్క మీరానే కాదు, చాలా మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపారని తర్వాత తెలిసింది. అప్పుడు ఈ హత్యలన్నీ చేసింది శివగణేషే. ఓకే, అవును, శివగణేష్ ఎలా చనిపోయాడు? నటరాజు వాళ్ళ వైఫ్తో కలిసి శివగణేష్ని చంపడానికి ప్లాన్ వేశాం. ఎవరు ఎవరక్కడ? ఎవరో ఎవరదే? ఎవరు పలకరే? ఎవరో? ఎవరు? ఎవరు?
ఎవరు లోపల? ఏయ్ శివ గణేష, ఏయ్ ఏ, ఏయ్, ఏమైందయ్యా? ఎందుకలా అరుస్తున్నావు? మీరే ఆత్మ నాకు ఫోన్ చేసి భయపెడుతుందిరా. అవునా? ఏం చెప్పింది? నీకు దమ్ము ఉంటే బ్రిడ్జ్ దగ్గరికి రమ్మంటుంది. నాకు భయంగా ఉంది శివ గణేష. ఛీ, చెత్తనాయాల కూర్చో. నాకంతా తెలుసు, ఇదంతా మీరా నటరాజ్ ఆడుతున్న నాటకం. డ్రామానా? ఫోన్ ఎవరు? మీరాయే అనుకుంటా. ఏంట్రా? హలో, నేను మీరాని. అవునా? అయితే నన్నేం చేయమంటావు? నీకు ధైర్యం ఉంటే బయలుదేరిరా. ధైర్యమా? అయితే నేను వస్తున్నా. రేయ్, రేయ్, చూస్తాను శివ గణేష, ఇవాళ నా చేతులు ఆగరా, అయిపోయింది. ఆగరా. శివ గణేష్ వాడి ఫ్రెండ్స్ కలిసి మీరానే కాదు చాలా మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారని తర్వాత తెలిసింది. ఈ నిజాన్ని వాడి బామ్మర్ది నటరాజుకు చెప్పి అతని సహాయం అడిగాను. ఈ ప్లాన్ని నటరాజు అతని వైఫ్ ఒప్పుకున్నారు. మా ప్లాన్ ప్రకారం శివ గణేష్ వాడి ఫ్రెండ్స్ని రప్పించాము. ఏయ్, నాతోనే డ్రామాలు ఆడుతున్నావా? వాణ్ణేరా. ఎంత బాగా నటించావే నువ్వు, సూపర్. నీ పర్ఫార్మెన్స్తో నన్నే భయపెట్టావు. భయం అంటే తెలియని నాకు భయాన్ని చూపించావు. నీకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఏంటే ఆ చూపు? చావే! ఈ శివగణేష్తో పెట్టుకున్నందుకే వాళ్ళిద్దరూ చచ్చారు. నువ్వు దానిలా వచ్చి నన్ను చంపాలని చూస్తున్నావా? నాతో పెట్టుకున్న వాళ్ళెవరూ ఈ భూమి మీద మిగలే. నన్ను చంపడానికి వచ్చి నా చేతుల్లో నువ్వే చచ్చావు. చావే! రే కాపాడరా శివ గణేష, కాపాడరా. ఏయ్ శివ గణేష, కాపాడు ప్లీజ్, కాపాడు నన్ను. రే శివ గణేష, కాపాడు ప్లీజ్, నన్ను కాపాడరా. తప్పైపోయింది, భయంగా ఉంది, కాపాడరా ప్లీజ్. రే శివ గణేష, కాపాడరా.
మీరా ఆత్మ నటరాజు వైఫ్ శరీరంలో దూరి శివగణేష్ని వాడి ఫ్రెండ్స్ని అదే బ్రిడ్జ్ దగ్గరే కాల్చి చంపేసింది. మీరు చెప్పడం చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. వీటికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఇప్పటి వరకు నువ్వు రుద్ర అనుకుని జరిగిందంతా చెప్పాను, కానీ నువ్వు రుద్ర కాదు, నువ్వు రుద్ర కాదు. నేను చెప్పేది నమ్మకుండా నిల్చున్నావు. నువ్వు రుద్ర కాదు. నేననుకున్న నా రుద్ర నువ్వు కాదు. నాకు తెలుసు. నేను వెళ్తున్నా. నువ్వు రుద్ర కాదు. నేను మీరాకి చెప్తా. హలో, నువ్వు రుద్ర కాదు. ఒక నిమిషం ఆగండి. వెళ్తున్నా. హలో, నువ్వు రుద్ర కాదు. మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు రుద్ర కాదు. హలో బాస్. నువ్వు రుద్ర కాదు. నువ్వు రుద్ర కాదు. ఈ ప్రాజెక్ట్ క్లైమాక్స్ ఏంట్రా? దెయ్యం ఉందా లేదా? రే, దీని గురించి వరల్డ్ వైడ్గా రీసెర్చ్ జరుగుతుందిరా. దీని గురించి మనం ఏం చెప్పగలం చెప్పు? ఒక ఫినిషింగ్ ఉండాలిగా. నువ్వేం చెప్తావు? ఎవరి నమ్మకాలు వాళ్ళవిరా. ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. నేనైతే నమ్ముతున్నా, తర్వాత నీ ఇష్టం. నెల రోజుల నుంచి తిరిగి తిరిగి నా మొహం చూడరా ఎలా అయిపోయిందో. నా గ్లామర్ అంతా పోయిందిరా. రే, చూడ్డానికి నువ్వే ఒక దెయ్యంలో ఉంటావురా. రే, ఇక్కడెందుకు ఆపావురా? రే, ముందు చూడరా. ముందే ఉంది. ఏం లేదు. ఏం లేదా? మీరా ఉందిరా అక్కడ. మీరానా? ఎక్కడరా? నీ కంటికి కనిపించట్లేదా? ఇక్కడే ఉంది కదరా. ఏంట్రా, దెయ్యాల మీద రీసెర్చ్ చేసి చేసి నాతో కామెడీ చేస్తున్నావా? రేయ్, నేను సీరియస్గా చెప్తున్నా, అక్కడే ఉందిరా మీరా. రేయ్, నిజం చెప్తున్నావా కామెడీ చేస్తున్నావా? బ్రిడ్జ్ మీద కారా కామెడీలు ఏంట్రా? రేయ్ రేయ్, పాపం రా, ఏడుస్తుందిరా. రేయ్, బండి తీరా. రేయ్ సురేంద్ర, రేయ్ బండి తీరా, అక్కడెవరు లేరురా. రేయ్ రేయ్ సురేంద్ర, నా మాట వినరా. రేయ్ రేయ్, నిన్నేరా. రేయ్, ముందెవరు లేరురా. నన్ను టెన్షన్ పెట్టకరా. రేయ్, బండి తీరా. వీడితో కష్టమే.
రే దిగరా రే. రే మీరారా కూర్చోరా. మూసుకొని కూర్చోరా. నేను నీ కోసం ఖచ్చితంగా వస్తాను మీరా.